గుడ్ మార్నింగ్ సీతమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. అప్పుడే లేచావా? ఇంకా కాసేపు పడుకోవాల్సిందిగా. నిద్ర పట్టలేదు సీతమ్మ. కాఫీ ఇవ్వనా? నువ్వు పని చూసుకో సీతమ్మ, నేను పెట్టుకుంటాను. ఏం కావాలి పవి? ఎందుకలా పైకి చూస్తున్నావు? అది ఇంకా నిద్ర లేవలేదా అని చూస్తున్నాను. వాడు నిద్ర లేవడం అయింది, రెడీ అయిపోయి బయటికి వెళ్ళడం కూడా అయిపోయింది. బయటికి వెళ్ళాడా? ఆఫీస్ టైం కూడా కాలేదు కదా. ఆఫీస్ టైం అయిందని నేను చెప్పలేదే. మరి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? ఏదో పని మీద వెళ్ళాడు, ఎక్కడికో తెలీదు. ఎప్పుడొస్తాడు? అది కూడా తెలీదు పవి, నాతో చెప్పలేదు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఏదేదో మాట్లాడాడు. ఏదేదో అంటే ఏమన్నాడు సీతమ్మ? చెప్పి చెప్పనట్టుగా చెప్పాడు, అర్థమయ్యి కానట్టుగా మాట్లాడాడు. మొత్తానికి వాడు ఏం మాట్లాడాడో నాకు అర్థం కాలేదు. అయ్యో సీతమ్మ, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. నాకు అర్థమైతేనే కదా నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి. పొద్దున్న బయటకు వెళ్ళాడు అంటున్నావు, ఏదేదో మాట్లాడాడు కానీ అర్థం కాలేదు అంటున్నావు. విషయం క్లియర్గా చెప్పమని నువ్వైనా ఆదిని అడగాలి కదా. అడిగాను, వాడు చెప్పలేదు. కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. ఇప్పుడేగా ఏమీ అర్థం కాలేదన్నావు. వాడేం చెప్పాడో నాకు అర్థం కాలేదు, కానీ వాడి మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది. నువ్వు కన్ఫ్యూజ్ చేయకు సీతమ్మ. ఏం అర్థమైంది ముందు అది చెప్పు. వాడు ఏదో నిర్ణయం తీసుకోబోతున్నాడంట. ఏం నిర్ణయం సీతమ్మ? కరెక్ట్గా తెలియదు, కానీ ఆది అయితే సంజుని కలిసి మాట్లాడడానికి వెళ్ళాడు. మరి ఇందాక ఏమీ తెలీదు అన్నావు. అన్నాను, మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం వాడు సరిగ్గా చెప్పలేదు, నువ్వైనా చెప్తావని అలా అన్నాను. నువ్వేమో వాణ్ణి దూరం పెట్టాలనుకుంటున్నావు. ఎందుకు పెట్టాలనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. అది ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటే జీవితాంతం అందరం బాధపడాలి. సంజు, రా. అది అక్కడే నుంచున్నావే, కూర్చో. నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నిన్న జరిగిన దానికి ఐఎమ్ సారీ సంజు. రాత్రంతా నిద్ర పట్టలేదు, చాలాసేపు ఆలోచించాను. కొన్ని విషయాలు నీతో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుందామని వచ్చాను. నిర్ణయమా? అవును సంజు, నీకు చాలా విషయాలు చెప్పాలనుంది, ఎన్నో మాట్లాడాలనుంది. బట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. నాకు చెప్పడానికి ఆలోచిస్తావేంటి? అది నువ్వేం చెప్పాలనుకున్నావో, నీ మనసులో ఏముందో అంతా ఓపెన్గా చెప్పు. నేను అసలు ఏం అనుకోను. ఎందుకంటే మొన్న నువ్వు నాతో మాట్లాడిన తీరు, ప్రవర్తించిన విధానం నా తప్పేంటో నాకు తెలిసేలా చేశాయి. నిజం తెలుసుకున్నాను. చెప్పు, పర్లేదు. సంజు, అసలు నువ్వు నాకెప్పటి నుంచో పరిచయం? అదేంటి అది అలా అడిగా? ఐ మీన్, చిన్నప్పటి నుంచి నువ్వు, నేను, అరవింద్ అన్నయ్య కలిసి పెరిగాం. నా లైఫ్లో మా అన్నయ్య తర్వాత నాకు ఫస్ట్ ఫ్రెండ్ నువ్వే.
చాలా పర్సనల్ విషయాలు మన ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అని కూడా తేడా లేకుండా పెరిగాం. మైండ్లో మన ఇద్దరి మధ్యన ఎలాంటి ఆలోచనలు డిస్టర్బెన్స్లు లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావా అది? చెప్పాలనిపించింది సంజు. గతం తాలూకా జ్ఞాపకాలు నీతో షేర్ చేసుకోవాలనిపించింది. అన్నయ్య చనిపోవడంతో నేను, సీతమ్మ, నాన్న బాగా డిస్టర్బ్ అయ్యాం. అఫ్కోర్స్ మాతో పాటు మీరు కూడా డిస్టర్బ్ అయ్యారు. మనందరి జీవితాల్లో ఏదో తెలియని బాధ, లోటు. అందరికీ సంతోషం కరువైంది. దానికి తోడు నా పెళ్లి వల్ల మన మధ్యన డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నా వల్ల నువ్వెంత బాధపడ్డావో నేను అర్థం చేసుకోగలను సంజు. నువ్వు అలా బిహేవ్ చేయడానికి నేనే కారణం అని కూడా నాకు తెలుసు. క్షమాపణతో జరిగిన గతం కూడా తిరిగి రాదు. పడిన బాధ మాసిపోదు. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా, చేసిన తప్పు ఒప్పుకోకపోవచ్చు, కానీ చెప్పుకుంటే గుండెల్లోని భారం కొంచెమైనా తగ్గుతుందని చెప్తున్నాను సంజు. నేను కూడా మీతో చాలా దారుణంగా బిహేవ్ చేశాను. అలా చేయకుండా ఉండాల్సిందే. సరే, అది వదిలే. నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పాది. అది మనిద్దరి జీవితానికి సంబంధించిన విషయం. పర్వాలేదు, చెప్పాది. మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలన్న దాని గురించి నువ్వెన్నిసార్లు నన్ను అడిగినా నేను మాట్లాడలేదు. దాని గురించే ఇప్పుడు మాట్లాడాలి సంజు.